వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధా కళ్యాణ్ 05. సో ఈరోజు వచ్చేటప్పటికి మార్నింగ్ మేము రెడీ అయిపోయి కొంచెం ఏంటంటే లేట్గా లేచాము, బ్రేక్ఫాస్ట్ చేసేసుకుని అండ్ కొంచెం టైం అలాగే హోటల్లో స్పెండ్ చేసుకుని దాని తర్వాత మధ్యాహ్నం వచ్చేటప్పటికి మేము స్టార్ట్ అయిపోయి హిడింబి టెంపుల్కి వచ్చేసాం. హిడింబి దేవి టెంపుల్ అనమాట. ఇది వచ్చేటప్పటికి మనాలిలో వన్ ఆఫ్ ద సైట్ సీయింగ్ ప్లేస్ అని చెప్పచ్చు. మేము వచ్చేటప్పటికి మధ్యాహ్నం అయింది. సో మధ్యాహ్నం అంతా ఇక్కడ టైం స్పెండ్ చేసేటప్పటికి సడన్గా క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. హిడింబి వచ్చేటప్పటికి మీ అందరికీ తెలిసిందే వైఫ్ ఆఫ్ భీమా అనమాట. సో ఇక్కడ అందరూ చాలామంది కొలుస్తారు. ఇక్కడ మనకి టికెట్ ఏమి ఉండదు, జస్ట్ ఏంటంటే లోపల తీసుకుని ఫొటోస్కి చాలా బాగుంటుంది. కొంచెం లైన్ అనేది ఉంటుంది, డిపెండ్స్ అపాన్ ద టైమింగ్ అనమాట. సో మీరు లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా మీకు చిన్న చిన్నగా షాపింగ్ ఉంటుంది. అండ్ ఆల్సో షిమ్లాలో ఫేమస్ అన్న డ్రెస్సెస్ ఉంటాయి కదా, అక్కడ కూడా డ్రెస్సెస్ మీరు వేసుకుని ఫోటో తీసుకోవచ్చు అనమాట. అక్కడ నుంచి మేము రెడీ అయిపోయి మొత్తం అంతా వైండ్ ఆఫ్ చేసేసుకుని అక్కడి నుంచి మేము బయటకు వచ్చేసాము. చూస్తున్నారు కదా, హిడింబి టెంపుల్ నుంచి బయటకు వచ్చేసి ఇట్లా చిన్న చిన్నగా స్ట్రీట్ మార్కెట్ ఉంటుంది. మీకు కావాలంటే ఇక్కడ ఏమైనా ఐటమ్స్ తీసుకోవచ్చు, లేదు అనుకుంటే మనకి మనాలి స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది దగ్గరలోనే, అక్కడ కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. మేమేం చేసామంటే ఇక్కడ వైండ్ ఆఫ్ చేసేసుకుని, బట్ మాకు కంపారిజన్ చేసుకుంటే ఇక్కడికి మనాలి స్ట్రీట్ షాపింగ్ డిఫరెన్స్ కనిపించింది. కానీ ఎక్కడైనా సరే బార్గెన్ చేయాలండి. మనాలిలో స్ట్రీట్ షాపింగ్లో బార్గెన్ చేసినా కూడా చాలామంది తగ్గరనమాట. సో ఒక్కసారి చెక్ చేసుకోండి. అదైతే మేము సమ్వేర్ అరౌండ్ 6-6:30 అట్లా అయిపోయింది. మొత్తం క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది మేము వెళ్ళే టైంకి. మార్నింగ్ వచ్చే టైంకి ఏంటంటే మార్నింగ్ వెళ్తూ మేము ఫొటోస్ తీసేసుకున్నాం అనమాట హిడింబ టెంపుల్ వెళ్ళక ముందు. అక్కడి నుంచి మేము స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళి కొన్ని షాపింగ్ చేసాము. లైక్ డ్రెస్సెస్, టాప్స్ తీసుకున్నాం వింటర్ వేర్వి. ఇప్పుడు వింటర్ కాబట్టి ఎక్కువ వింటర్ వేరే కలెక్షన్స్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ అలా కలెక్షన్స్ ఉన్నాయి, అలాంగ్ విత్ ఫుడ్ అనమాట. మేము ఎక్కువ అంటే మరీ ఎక్కువ షాపింగ్ అయితే చేయలేదు, కొంచెం షాపింగ్ చేసేసుకుని మొత్తం వింటర్ వేరే కాబట్టి హైదరాబాద్లో అంత చలి ఉండదు కాబట్టి మా ఫ్రెండ్ జాకెట్ అవి తీసుకుంది వాళ్ళ కజిన్స్కి. అక్కడి నుంచి కొంచెం స్ట్రీట్ షాపింగ్ చేసి హ్యాండ్ బ్యాగ్స్ అవి తీసుకుని కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకుని లైట్గా స్ట్రీట్ షాపింగ్ ఫుడ్ తిన్నాము. అక్కడ తినిన తర్వాత కొంచెం అట్లా టైం అట్లా మొత్తం అంతా మార్కెట్ అంతా తిరిగామన్నమాట. తిరిగి అట్లా వైండ్ ఆఫ్ చేసేసాము. అండ్ హిడింబి టెంపుల్ దగ్గర ర్యాబిట్ మీరు పట్టుకుని ఫొటోస్ తీసుకుంటే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. డ్రెస్ అయితే 100-200 అట్లా డిపెండ్స్. సో బార్గెన్ చేయండి and take the photos. Please do like and share this video and subscribe to my channel. Thank you so much.